ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. బట్ ప్రధానంగా ఈ అంశాల మీద మేము మాట్లాడాం. ముఖ్యంగా 4000 పెన్షన్, ఆ రోజు అవ్వాతాతలకు 4000 పెన్షన్ ఇస్తామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామన్నారు, ఇంట్లో ఉద్యోగం ఉన్న పెన్షన్ ఇస్తామన్నారు, కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు, 4000 పెన్షన్ ఇస్తామన్నారు. కానీ 2000 కూడా చక్కగా వస్తలేదు. ఆ 4000 పెన్షన్ అవ్వాతాతలకు ఎప్పటి నుంచి ఇస్తారు, ఇంటికి 2 పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఉద్యోగం ఉన్నా ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఈ ముఖ్యంగా పేదల పక్షాన ఒత్తిడి పెంచాలని చెప్పి మేము అనుకున్నాం. ఎందుకంటే పోయిపోయిగా ముసలోళ్ళకి అన్యాయం చేస్తారు, గంత పేదవాళ్ళకి వికలాంగులకు అన్యాయం చేస్తారా? వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పి ఇలా వాళ్ళని కూడా మోసం చేసిండ్రు. 100 రోజులు అందరూ 300 రోజులు అయిపోతూ ఉంది, దగ్గర దగ్గర 300 రోజులకు వచ్చింది. అందువల్ల మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మరి ఈ 4000 పెన్షన్ మీద కూడా గట్టిగా పోరాడాలని చెప్పి ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో తొందరగా ఇచ్చే విధంగా, బకాయిలు ఇచ్చే విధంగా పోరాడాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ కానీ ఇతర ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ, ఇవన్నీ అంశాలు కూడా దాన్ని బట్టి మాట్లాడతాం. ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి, ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని చెప్పి మా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది. అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాలి. బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. కేవలం అపాయింట్మెంట్ డే నిర్ణయించాలంటే ఏ రోజు నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకోక ఈ ప్రభుత్వం 8 నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉంది. సో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా కూడా శాసనసభలో ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన కూడా పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మీద మాట్లాడాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, అనేక అంశాల మీద కేసీఆర్ గారు దిశ నిర్దేశం కూడా చేశారు మా అందరికీ. ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి, మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది, ఎలాంటి విజన్తో గతంలో బీఆర్ఎస్ పనిచేసింది, ఈ ప్రభుత్వం డైరెక్షన్లెస్గా ఎట్లా పోతా ఉంది, దిశ లేకుండా ఈ ప్రభుత్వ ప్రయాణం 8 నెలల్లో ఎట్లా ఉంది, సో అది ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ప్రజల పక్షాన పోరాడాలనే అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఈరోజు మా అందరికీ మార్గదర్శకం చేశారు. శాసనసభ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం. శాసన మండలిలో కూడా ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలో కూడా వారు మాకు స్పష్టమైనటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చారు. మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులుగా మధుసూనాచారి గారు నియమించి మరి అక్కడ వారి కూడా ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలో కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. దాన్ని ఎలా రేస్ చేయాలనే అంశం మీద కూడా చర్చ జరిగింది. దానికి ఒక ప్రత్యేకమైన వ్యూహం అనుకున్నాం, అది మీరే చూస్తారు. పూర్తి సమాచారం పార్టీకి ఇచ్చి పార్టీ అనుమతితో మాత్రమే వెళ్ళారు. ఒకరు వాళ్ళు వేరే దేశంలో ఉండడం జరిగింది, పార్టీకి చెప్పి వెళ్ళారు. వస్తారు, తప్పకుండా వస్తారు. అది మీరు చూస్తారు కదా భాయ్ సాబ్. శాసనసభ శాసన మండలి పక్షం వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. గవర్నర్ గారిని స్పీకర్ గారిని మేము కలిసింది, గవర్నర్ గారిని కలిసింది మొదటి అంశం నిరుద్యోగులు, రెండవ అంశం ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్. ఆ 2 ప్రధాన అంశాల మీద గవర్నర్ గారిని కలిసాం. స్పీకర్ గారిని కలిసినప్పుడు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ప్రోటోకాల్ అంశం మీద స్పీకర్ గారిని కూడా కలిసాం. సభలో కూడా మాట్లాడతాం. ఆయన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి మా మీద మాట్లాడి ఇట్స్ ఎ బిగ్ జోక్ కదా భాయ్ సాబ్. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లు ఉన్నారు? నువ్వు ఎన్నిసార్లు పోయి దండం పెట్టినావు మా అక్క చెప్తుంది. ఫస్ట్ నీ 8 మంది ఎంపీలను అక్కడ కూర్చోబెట్టు పార్లమెంట్లో. మీరు రాహుల్ గాంధీని మాట్లాడమని తెలంగాణకు పైసలు ఎందుకు ఇవ్వలేదో రాహుల్ గాంధీని అడుగుమని పార్లమెంట్లో. ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేసినామని శాసనసభలో పార్లమెంట్లో రాహుల్ గాంధీని అడుగుమని ఫస్ట్. మీ రాహుల్ గాంధీని నీ 8 మంది రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలపై పోడియంలో కూర్చోండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయండి. నీ వైఫల్యం ఇది. యు ఆర్ టోటలీ ఫెయిల్డ్.
కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేవడంలో పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు. ఏమైంది మరి? ఏది నీ సత్సంబంధాలు ఆడపోయినాయి? బడ్జెట్లో కనబడాలి కదా నీ సత్సంబంధాలు. నీ సత్సంబంధాలు బడ్జెట్లో కనబడాలి కదా. పక్క రాష్ట్రాలకేమో కనక వర్షం, నిధుల వర్షం కురుస్తుంటే నీకేమైంది మొండి చెయ్యి? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.